టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. తెనాలిలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం కోసం కూటమి నాయకులు కార్యకర్తలు మరియు వివిధ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న తెనాలి వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని శక్తులు భగవంతుడు ఆయన ఇచ్చాడు. ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలంటే మన సాధారణ ఎన్నికల ముందు సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినాయి. ఇదే పట్టభద్రుల ఎన్నికలు 3 నియోజకవర్గాలు దాదాపు 105 నియోజకవర్గాలకి పార్టీని ఉపయోగించేటువంటి ఎన్నికలు జరిగినాయి. ఏం జరిగిందని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూసిన భయపడ్డాం. జగన్మోహన్ రెడ్డి పథకానికి అప్పుడే పొలాలు పడింది. 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలు కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన చేసుకున్నాం. ఆ రోజు నుంచి రేపు అధికారంలో రావడం కార్యక్రమాలు కొనుక్కున్నాయి. ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇలా ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి జరగబోతున్నటువంటి ఎన్నికలు. మొట్టమొదటి అధికారంలోకి వచ్చేదాకా మొట్టమొదటి రాబోతున్నటువంటి ఎన్నికలు. దీన్ని వంశస్థ ఎన్నిక ఏకపక్ష ఎన్నిక మీరు జరుపుతారని చెప్పి దళిత జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మీరు భాగస్వామ్యం పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి ఎన్నికలైన వరకు మీ ప్రాంతాలు మీ బూతులు ప్రతి ఓటర్తో కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, కలవాలి, పర్సనల్గా టచ్ చేయాలి. ఎన్నికలనేది నల్లేరు మీద పడిన సాగుతాయి. గెలిపోయింది తేలిపోయింది. కానీ అవతల వ్యక్తి ఎవరైనా నిలబడి కనీసం డిపాజిట్ ఓటు అనే పరిస్థితుల్లో పొడవ పడడానికి ఓట్లోనే మన గెలుపు సుమాయాసంగా వెళ్ళిపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉంటాను. ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ రెండు కళ్ళుగా ముందుంటాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కేంద్రాన్ని అడ్డగోలుగా తీసేయాలని చూస్తే ఆ రోజున కౌన్సిల్లోనే బిల్లు పాస్ కాకపోయినటువంటి పరిస్థితి. అంటే కౌన్సిల్ కి అత్యధిక ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి కౌన్సిల్లో ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అండదండగా ఉండే వ్యక్తుల్లో ఒక సీనియర్ లీడర్ గా ఆయన అనుభవాన్ని మరి కౌన్సిల్లో ఉంచడానికి మనందరూ కూడా ఉద్యోగంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తెనాలి వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం కాబట్టి మన ప్రీతమ నాయకుడిగా 2 నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసి ప్రతి వ్యక్తి కాల్లో నాలుగుగా ఉండేటటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో మన ప్రధాన పాత్ర 33 నియోజకవర్గాల్లో ఈ 2